మాతా సావిత్రిబాయి పూలే గారి ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా జై భీములు తెలియజేసుకుంటూ, ఈరోజు చరిత్రలో 190 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రక్రియని 190 సంవత్సరాల క్రితం జరిగినట్టు సమాజంలో మార్పు కోసం కృషి చేసినటువంటి వ్యక్తులని ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుందంటే దానికి ప్రధానంగా వారు చేసినటువంటి సంఘంలో మార్పు కోసం పనిచేసినటువంటి దాన్ని మళ్ళీ చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు అనడానికి ఇదొక పెద్ద నిదర్శనం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను చాలామంది నాయకులని ఎంతోమందిని కలుస్తూ ఉంటాను. కలుస్తున్నప్పుడు నేను ఒకటే చెప్తాను, ఈ సమాజము ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళనో, లేకపోతే కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళనో, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళనో ఈ సమాజం గుర్తించుకోదు. 75 సంవత్సరాల నుంచి మనం ఎంతోమంది ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను, ఎంతోమంది పెద్ద పెద్ద పొలిటికల్ పర్సనాలిటీస్ అందరిని కూడా చూసినాం మనం. కానీ సమాజం వీళ్ళెవ్వరిని కూడా గుర్తుపెట్టుకోదు. కేవలము సమాజంలో మార్పుకు ప్రయత్నించినటువంటి జ్యోతిబా పూలే గారిని, సావిత్రిబాయి పూలే గారిని, డాక్టర్ అంబేద్కర్ గారిని, వీళ్ళని మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. వారి యొక్క ఆశయాలని కొనసాగించటానికి వాళ్ళ యొక్క కన్న తల్లి కొడుకులో, లేకపోతే మన్మన్లో మన్మరాన్లో కాదు, ప్రజలు వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు, ప్రజలు వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు. సో ఎవరైతే ఆ ఆశయాన్ని పట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళకు సమాజంలో ఆదరణ లభిస్తుంది. ప్రత్యేకంగా నేను మిత్రుడు నరేష్ గారితో ఉన్నటువంటి అనుబంధానికి 2011 సంవత్సరంలో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంకి కేవలం ఒక 25-30 మంది ఆ యొక్క డ్రెస్ వేసుకొని పెరేడ్ చేస్తూ వారికి మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి గురువు గారు కూడా ఆ యొక్క దాంట్లో ఉండే. నేను ఆ రోజు చూసిన నరేష్ గారిలో ఉన్నటువంటి కమిట్మెంటు, మరి వారి గ్రూప్లో ఉన్నటువంటి కమిట్మెంట్ని గుర్తించిన తర్వాత నేను నరేష్ గారికి ఒకటే చెప్పాను, సమాజంలో నేను ఎంచుకున్నటువంటి అజెండా డిఫరెంట్. ఎందుకంటే బహుజన సమాజంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే అందరూ అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటారు, అది సాధ్యం కాని విషయం. అందుకే నేను ఎక్స్క్లూజివ్గా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేటటువంటి సబ్జెక్ట్ మీదనే నేను పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సబ్జెక్టు నాకు చాలా ఆత్మీయమైనటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ దీనికోసం నేను టైం కేటాయించలేను, దీనికోసం పని చేయలేను. కానీ నువ్వు చేసే ప్రతి పనికి నేను వెనుక ఉంటాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నరేష్ ఫోన్ చేసి నాకు ఈ అవసరం అని చెప్పినా కానీ నేను ఏనాడు కూడా వెనుకకు అడుగు వేయకుండా ముందుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పని, మీరందరూ కూడా చేస్తున్నటువంటి పని ఏంటంటే మూఢనమ్మకాలని నిర్మూలించడం కాదు, మీరు చేస్తున్నది మనిషి యొక్క నమ్మకాన్ని నిలబెడతా ఉన్నారు. వ్యక్తిగా మనిషికి ఉండాల్సినటువంటి నమ్మకం. ఈరోజు ప్రజలు దేవుళ్ళని పూజిస్తున్నారంటే దేవుని మీద భక్తి కంటే కూడా దేవుడి మీద ఉన్న భయంతో పూజ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ ఆర్ వెరీ సింపుల్. చాలా నా కమర్షియల్ టర్మ్స్లో చెప్తే ఇది ఒక లావాదేవీ. నేను ఫలానా పూజ చేస్తాను, నువ్వు నాకు ఇది. దిస్ ఈజ్ అ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎ గాడ్ అండ్ ది హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే తాను చదువుతాడనే నమ్మకం తనకు లేదు, ఆయన పాస్ చేస్తాడని నమ్మకం. కానీ నువ్వు పాస్ అయ్యేది ఆయన చేయడం వల్ల కాదు, నువ్వు చదివిన దాని వల్ల. అంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ పూజ చేయాల్సిన అవసరం లేదు.
సో అట్లా ఇండివిజువల్గా ఎవరికైతే టాలెంట్ అనేది ఉంటుందో, ఎవరికైతే వ్యక్తిగతంగా నమ్మకం ఉంటుందో వాళ్ళకు ఏ దేవుడు అవసరం లేదు, ఏ మూఢనమ్మకాలు అవసరం లేదు. అదేవిధంగా నేను చరిత్రలో అంటే వరల్డ్ మొత్తం చాలా తిరుగుతూ ఉంటాను. తిరుగుతున్నప్పుడు మనము మనుషులమే, భారతీయులం. అమెరికాకు పోతే అమెరికాలో వాళ్ళు మనుషులే, లేకపోతే ఇంకో దేశం పోతే వాళ్ళు కూడా మనుషులే. మరి వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు? వాళ్ళకు దేవుళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు? లేకపోతే వాళ్ళకు మూఢనమ్మకాలు ఉన్నాయా? ఎటువంటి మూఢనమ్మకాలు వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారని చూస్తే, ఎక్కడైతే జ్ఞానం లేదో అక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ జ్ఞానం లేని కారణంగానే ఈ మూఢనమ్మకాల యొక్క కొనసాగింపు జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా చేయాల్సినటువంటిది ఈ జ్ఞానాన్ని ప్రజలందరికీ చేరతీయాలి. నేను పూలే గారి ఇంటిని కూడా సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు అది ఇల్లు చాలా, అంటే ఆ రోజుల్లో గొప్ప గొప్ప ధనవంతులు ఉండాల్సినటువంటి ఇల్లు. అంటే గొప్ప ధనవంతుడి ఇండ్లలో ఏం ప్రొవిజన్స్ ఉంటాయో ఆల్ ప్రొవిజన్స్ అంత ఉన్నది. అంటే ఇంటికి వస్తే ఒక 50 మందికి భోజనం పెట్టి పడుకునే అంత సౌకర్యవంతమైన ఉన్నటువంటి ఇల్లు ఉంది. నేను వారి గురించి ఇంకా ఆరా తీస్తే నాకు తెలిసింది ఏంటంటే, జ్యోతిబా పూలే గారు క్లాస్ 1 కాంట్రాక్టర్ ఇన్ మహారాష్ట్ర. ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ని నిర్మించిన కాంట్రాక్టరు జ్యోతిబా పూలే గారు. నేను బాబాసాహెబ్ గారిని గురించి కూడా స్టడీ చేసే క్రమంలో మరి వీళ్ళు ఇన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్లకు ఎటువంటి ఆర్థిక సహాయం ఉండే? ఎందుకంటే కార్యక్రమాలు నిర్వర్తించాలంటే ఆర్థిక సహాయం కావాలి. ఆర్థిక సహాయం కావాలన్నప్పుడు మరి ఆర్థిక సహాయము ఎవరి దగ్గరికి తీసుకుంటామో, అంటే కాన్షీరామ్ గారు ఒకరు అంటారు, సహారాస ఇషారా ఆతా. అంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా అంటే ఆయనకు అనుగుణంగా నేను పనిచేయాలి. కానీ నేను ఎవరి డబ్బులు తీసుకోకపోతే నా ఆలోచన తగ్గట్టు నేను పనిచేస్తాను. సో అట్లా స్వతంత్రంగా ఆర్థికంగా ఉండడం వల్లనే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కోగలిగినారు, దాన్ని విజయవంతంగా తీసుకెళ్ళగలిగినారు. కాబట్టి నేను అపార్ట్ ఫ్రమ్ మన యొక్క ఐడియాలజికల్ ఏదైతే మన ఒక కోయిన్సిడెన్స్, అందరికీ మనకు ఒక కామన్ అభిప్రాయంతో ఉన్న వాళ్ళం అందరం ఇక్కడ ఉన్నాం. మనం ఆ కామన్ అభిప్రాయం ఉన్న వాళ్ళది ఒక సమూహంగా, ఒక గ్రేట్ నెట్వర్క్గా, కేవలం ఈ యొక్క ఐడియాలజీ కోసమే కాకుండా మన ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ద్వారా మనం ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటివి మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు నరేష్ గారు అప్పుడు కాంట్రవర్సీ అయ్యారు, చాలా కాంట్రవర్సీ. ఆయనను విమర్శించే వాళ్ళు ఉన్నారు, తర్వాత సమర్థించిన వాళ్ళు ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నేను చెప్పేది ఒకటే, ఇందాక భరద్వాజ గారు కూడా ఒక మాట అన్నారు, డిప్లొమసీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్. బాబాసాహెబ్కు ఉన్నది కూడా, ఆయన ఏనాడు కూడా ఎక్కడ కూడా ఆయన ఆలోచన విధానంలో కాంప్రమైజ్ కాలేదు. అట్ ది సేమ్ టైం ఎవరిని విమర్శించలేదు. కానీ తను అనుకున్న సిద్ధాంతాన్ని మాత్రము ఆ రోజుల్లోనే అందరి చేత ఆమోదింపజేయగలిగినాడు. భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఏదైతే రాజ్యాంగ చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ ఒక్క వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడు కాదు, మిగిలిన సభ్యులు ఎవరు కూడా ఆయన శిష్యులు కాదు, ఆయన పార్టీకి చెందిన వాళ్ళు కారు. కానీ కేవలము ఆయనకు ఉన్నటువంటి మేధస్సుతోటి, ఆలోచన విధానంతో, సమాజం పైన ఉన్న అవగాహనతోటి, ప్రపంచంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా
ఒక్క వ్యక్తి అంతమందిని కూడా కన్విన్స్ చేసి ఈరోజు రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాల పాటు ఒక దేశం విజయవంతంగా ఆ రాజ్యాంగాన్ని అమలు పరచుకోగలిగిందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈరోజు మనందరం కలిపి ఈ భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు దురదృష్టం ఏంటంటే చాలా నాకు మన కమ్యూనిటీస్ నుంచి కూడా వస్తుంటారు. ఇక వాళ్ళని చూస్తే ఏంటంటే అసలు బాపనోళ్ళు కూడా పరిశాన్ కావాలి, అంత వేషాధారణ చేసుకుంటారు. అంటే ఒక సైకలాజికల్గా ఏంటంటే నేను కూడా ఫార్వర్డ్ అయిపోయినా అనే ఫీల్లా. మా ఇంట్లో చిన్నప్పుడు మా ఇండ్ల పెండ్లిలు ఏ బాపనైనా చేయలే, జంగమోళ్ళు వచ్చి చేస్తుండే. ఎందుకంటే ఆ రోజు డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోరు. ఎక్కడైతే డబ్బులు వస్తుందో ఇక అయ్యగారు పక్కా వస్తారు. ఇక అయ్యగారు వచ్చి ఏం చేస్తాడంటే అమ్మగారిని పట్టుకుంటాడు. అమ్మగారికి ఏం చెప్తాడయ్యా అంటే, మీ ఆయన మీద కన్ను చాలా ఉంది జనాలకి, జర జాగ్రత్త అమ్మ. ఇక ఇమ్మీడియట్గా మా అమ్మగారు చెప్తుంది, అయ్యో నీ మీద ఏదో అందరి కన్ను ఉందంట, దిష్టి తగులుతుందేమో, పలానా పూజ చేస్తే ఇవన్నీ తగ్గుతాయట అని చెప్తే ఇక సెంటిమెంట్లు కొడితే ఎట్లా ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ ఏంటంటే ఆడ భయం. ఇక్కడ కూడా భయం అనే ఫ్యాక్టరే ఉంది తప్ప వేరే అదర్ రీజన్ ఏం లేదు. ఓహో ఇది చేయకపోతే ఏమైనా అయిపోతుందేమో అనే ఒక భయం. సో ఆ భయాన్ని నేను మా కుటుంబం మొత్తం దూరం చేసుకోగలిగిన. ఈరోజు మా అమ్మగారు చేయరు, మా పుత్రులు చేయరు. అట్లా మనం ఎవ్రీ ఫ్యామిలీస్లో ఇదొక పెద్ద రెవల్యూషన్ లెక్క, ఒకరి తర్వాత ఒక్కరు. అంటే నేను జీసస్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జీసస్కి మన దేశానికి ఏమైనా సంబంధం ఉందా? టోటల్ ఫారినర్. బట్ దట్ ఫారినర్ ఈజ్ రీచింగ్ వేర్? మారుమూల గ్రామాల్లోకి పోతున్నాడు. ఎట్లా పోతున్నాడు ఆయన? ఆయనంతలో ఆయన పోయిండా? ఆయనను తీసుకుపోయే వ్యక్తులు ఉన్నారు, ఆయనను తీసుకుపోయేటటువంటి మాధ్యమాలు ఉన్నాయి. తద్వారా ఆయన గ్రామాల్లోకి చేరగలుగుతున్నాడు. అమాయకులైనటువంటి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతూ ఉన్నారు. సో ఈరోజు మీరు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చారు నరేష్ గారు. ఇప్పుడు ఇంత పెద్ద సమూహాన్ని మీరు నిర్మించుకోగలిగినారు. దీనికి నెక్స్ట్ స్టేజ్ మనం ప్లాన్ చేయాలి. వే ఫార్వర్డ్. ఆ వే ఫార్వర్డ్ చేయడం ద్వారా మనము కూడా మారుమూల ప్రాంతాల్లోకి చేయగలుగుతాము. అవకాశం మనకున్నది. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాని కానీ లేకపోతే చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో, నాట్ ఏ నెగిటివ్ యాటిట్యూడ్, నాట్ ఏ ఎవరి వైపు మనం కత్తులు కటార్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు జీవితంలో వాస్తవాలను తెలియజేసి శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించగలిగితే తప్పకుండా మన జ్యోతిబా పూలే గారు, సావిత్రమ్మ గారు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. దానికోసము నా వంతు కర్తవ్యంగా నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను మీకు ఎప్పటికని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.